హాయ్, నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. మీ కిడ్స్ కనుక అప్పర్ జాలో పర్టికులర్ గా నారో ఆర్చ్ గాని ఉంటే, ఇంతకు ముందర రోజుల్లో హైరాక్స్ అప్లయన్స్ అని ఇచ్చేవాళ్ళం. ఇవి వచ్చేసరికి లైక్ అంగిట్లో ప్యాలటల్ గా అప్లయన్స్ ఉంటుంది. దీన్ని ఎవ్రీ వీక్ అంటే మీరు గాని పేరెంట్ గా లేకపోతే డాక్టర్ విజిట్ గాని వచ్చి దాన్ని ఒక టర్న్ గాని ఇస్తేనే, ఒక స్క్రూతో టర్న్ గాని చేస్తేనే అది ఎక్స్పాన్షన్ కి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. జస్ట్ ఊహించుకోండి, అంత పేషెంట్ కి అంటే లైక్ క్లీనింగ్ కి ప్రాపర్ గా ఉండదు, ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ మాట్లాడేదానికి ఆ కిడ్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది, తినేదానికి ఇబ్బందిగా ఉంటుంది. దీంట్లో లూజనింగ్ ఆఫ్ అప్లయన్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇంజెక్షన్ ఆఫ్ అప్లయన్స్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇన్విజిలైన్స్ తో, విచ్ ఇస్ ఎ ప్లాస్టిక్ ట్రేస్, ఇవి లైక్ వీటితో లైక్ ఆల్మోస్ట్ మ్యాక్సిలరీ ఆర్చ్ లో 6 to 8 millimeters ఆఫ్ ఎక్స్పాన్షన్ చేయగలుగుతున్నాము. కాకపోతే పిల్లల్ని గ్రోయింగ్ ఏజ్ లో లైక్ 6 years నుంచి 10 years 12 years లోపల కానీ తీసుకొని వస్తే ఈ నారో ఆర్చ్ కరెక్షన్స్ ని బ్రహ్మాండంగా ఇన్విజిలైన్స్ తో, విచ్ ఆర్ కాల్డ్ ఇన్విజిలైన్ ఫస్ట్ తో చేసుకోగలుగుతాము. దీంట్లో ఏంటంటే పిల్లలు రిమూవ్ చేసేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినగలుగుతారు. ప్లస్ క్లీనింగ్ ప్రాసెస్ ఇబ్బందే లేదు. లైక్ నో వైర్స్ పని లేదు, గుచ్చుకోవటాలు ఇవన్నీ అల్సరేషన్లు ఏ ఇబ్బంది లేదు. నెంబర్ ఆఫ్ విజిట్స్ టు ద డెంటిస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. మంత్లీ విజిట్స్ పని లేదు, వీక్లీ విజిట్స్ పని లేదు. హ్యాపీగా పేరెంట్ హ్యాపీ, పేషెంట్ హ్యాపీ. డాక్టర్ జి కొండారెడ్డి సూపర్ స్పెషల్